హలో అండి. హాయ్. ఈరోజు కాకరకాయ ఫ్రై ఎలా చేసుకుందామో చూద్దాం. కళాయి పెట్టుకొని నూనె పోసుకొని అందులో ఉల్లిపాయలు, మిర్చీలు అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. మంచిగా ఉల్లిపాయలు, మిర్చీలు అనేది దోరగా మంచిగా వేయించుకోవాలి. దోరగా వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. దాని తర్వాత కాకరకాయలు అనేది వేసుకోవాలి. అందులో కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో కాకరకాయలు వేసుకోవాలి. బాగా పిసకడం వల్ల ఏంటంటే చేదు అనేది పోతుంది అన్నమాట. ఆ కాకరకాయలు అనేది అందులో వేసేసుకోవాలి నూనెలో. కాకరకాయలన్నీ వేసుకున్నాక అంత మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని నూనెలో మంచిగా వేగాలి. నూనెలో మంచిగా వేగినాయి కదండి. ఇప్పుడు ఈ వేగిన దాంట్లో కొంచెం తగినంత సాల్ట్ వేసుకోవాలి. తగినంత కారం వేసుకోవాలి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి. నార్మల్గా తినేవాళ్ళు, మేమైతే నార్మల్గానే తింటాం కాబట్టి నార్మల్గా వేసానండి కారం. ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి. కొంచెం మసాలా వేసుకోవాలి. అట్లాగనే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. అయిపోయిందా ఉన్నదంతా కొత్తిమీర అంతా అందులో వేసేసుకొని మంచిగా కలబెట్టుకోవాలి. కొత్తిమీర అనేది చాలా వేస్తే మంచిగా టేస్ట్ ఉంటుందని చాలా కొత్తిమీర వేసానండి నేను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేయండి. బాగా కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇక కొత్తిమీర వేసామంటే కర్రీ అయిపోయినట్టే. ఇంకో 2 మినిట్స్ ఉంచేసి దించేసుకోవడమే. కాకరకాయ 65 రెడీ. నా ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి. అలాగే తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.